రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇది ఈ రోజు కాదు, నీట్ ఉద్యమము ఇవాళ ఏదైతే యువకుల గురించి యువత గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మొదట్లోనే ఆనాడు 30 సంవత్సరాలు ఉన్న నాకు శాసన మండలి సభ్యునిగా అవకాశం ఇచ్చారు. దానితో పాటు 37 సంవత్సరాలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారు. 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఏదైతే 35 లోపల వయసు ఉన్న వారికి 20 పైగా కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించడం జరిగింది. అంటే యువత పట్ల యువతకి అవకాశాలు ఇప్పించాలి, అవకాశాలు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ముందుగానే రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టితోటి పనిచేయడం జరిగింది. దానికి ఉదాహరణ ఈరోజు మేమే మీ ముందు ఉదాహరణలుగా ఉన్నాము. దానితో పాటు ఈరోజు ఏదైతే జెన్సీ యూత్ ఎవరైతే ఉన్నారో, జెన్సీ కానీ మిలేనియం కానీ ఏదైతే ఏజ్ గ్రూప్ 18 to 35 years ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళకి అవకాశాలు కల్పించాలి. యంగ్స్టర్స్ ఏదైతే 24 yearsకి మనకి శాసన సభలో కానీ పార్లమెంట్లో కానీ పోటీ చేసే అర్హత ఏదైతే ఉందో దాన్ని 21 సంవత్సరాలకి తగ్గించాలి. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ వంటి పబ్లిక్ సర్వీస్ ఏదైతే యూపీఎస్సీ తరాలో కానీ ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా 21 yearsకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సేమ్ అదేవిధంగా శాసనసభలో కానీ దానితో పాటు ఏదైతే లోక్సభలో కానీ పోటీ చేసే అర్హతను కూడా 21 సంవత్సరాలకి మనం తగ్గించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు జెన్జీకి అవకాశం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ బిల్లుని కూడా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళే అది ప్రారంభం కావాలి, దాన్ని చట్టసభలో కూడా ఇక్కడ ఆమోదింపజేసి కేంద్రానికి పంపాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానితో పాటు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ అర్హతను కూడా 25 సంవత్సరాలకే కుదించాలి, 25-26కే కుదించాలి, 30 సంవత్సరాలకు ఉన్న ఎలిజిబిలిటీని కూడా 25-26 కుదించాలి. వారు ఒక మంచి ఆలోచనతోటి వారు ముందుకు రావడం జరిగింది. దాన్ని స్వాగతించాల్సింది పోయి న్యాయపరంగా ఒక న్యాయవాదివి నీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ముమ్మాటికి వాస్తవము, ముమ్మాటికి అవకాశము యువతకి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు కూడా తెలుసు. బహుశా మీరు మీ పార్టీలో యువతకు అవకాశం కల్పిస్తలేరేమో. కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో మొన్న కేరళలో జరిగిన ఎలక్షన్స్లో కూడా అక్కడ క్యాబినెట్లో ఏదైతే యూత్ ఉన్న రోజీ ఎం జాన్కి ఒక ఇద్దరికి అక్కడ కూడా యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఎన్ఎస్ఓ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఒక ఇద్దరికి అక్కడ కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి పనిచేస్తుంటే దీన్ని వక్రీకరించనీకి దీన్ని డైవర్ట్ చేయనీకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా నువ్వు నీ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. దానితో పాటు నువ్వు మాట్లాడుతూ ఏమన్నావు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేసిండని అంగీకరించే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. మరి తప్పు చేసిన ప్రభుత్వంకి వెళ్ళి తొలగించినాక మరి మీ పార్టీలు ఎట్లా ఉంచుకోరు? మీ పార్టీకి వెళ్ళి కూడా నేను సస్పెండ్ చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని మీ పార్టీలోకి వెళ్ళి కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయకుండా రేపిస్ట్లని, డెకాయిట్లని, దొంగల్ని, పేపర్ లీకులు చేసిన వాళ్ళని మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది వాళ్ళందరికీ. దాని గురించి మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి రామచంద్రరావు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన ఉద్దేశంతో విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని చెప్పి విద్యాశాఖని తన దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖని వారి దగ్గరనే పెట్టుకొని చాలా క్లియర్ కట్గా విద్యార్థుల కోసము ఏదైతే ఇంటిగ్రేటెడ్ తరహాలో 105 అసెంబ్లీలో 105 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కానివ్వండి, దాని సుమారు ప్రతి స్కూల్ కూడా 200 కోట్ల బడ్జెట్ తోటి ఇప్పటికే 84 స్కూళ్ళకి జియోలు వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 84 స్కూల్స్కి సంబంధించి జియోస్ వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, అండర్ ప్రాసెస్లో ఉంది. దానితో పాటు మొత్తం బడ్జెట్ 26,674 కోట్లు
26,674 కోట్లు బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు విద్యార్థులకి స్కూల్స్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేసి సుమారు 20 లక్షల మందికి లాభం చేకూర్చే విధంగా 720 కోట్ల రూపాయల ఖర్చు ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దానితో పాటు జూనియర్ గవర్నమెంట్ కాలేజీలలో మనకు దీనికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కీమ్ లేకుండే, ఇప్పుడు దాన్ని కూడా సుమారు 70 కోట్లు ఖర్చు పెట్టి జూనియర్ కాలేజెస్లో కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ దానితో పాటు సుమారు 10 లక్షల పైచిలకు విద్యార్థులకి లాభం చేకూర్చే విధంగా స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు అన్ని అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నిటిని ఖర్చు పెడుతూ 3,811 కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దానితో పాటు తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఆరుట్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆరుట్ల మండలంలో ఒక స్కూల్ని కూడా మోడల్ స్కూల్గా స్థాపించి దాన్ని కంప్లీట్ ఫెసిలిటీస్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ రకంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఆ స్కూల్లో పెట్టి తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ని ప్రారంభిస్తే ముందు ఏదైతే అడ్మిషన్లు కాక విద్యార్థుల దగ్గరికి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళే పరిస్థితికి వెళ్ళి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు అంటే అడ్మిషన్ లేవు నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఎంత చిత్తశుద్ధితోటి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ కింది స్థాయికి వెళ్ళి అంటే ఎల్కేజీ నర్సరీకి వెళ్ళి గ్రాడ్యుయేషన్ కోర్స్ వరకు కేజీకి వెళ్ళి పీజీ వరకు విద్యార్థులందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విద్యార్థులకు అందించాలని చెప్పి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఈ రెండే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యము అనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఇవన్నిటిపైన అవగాహన లేకుండా ఈ విషయాలపైన చర్చించకుండా ఈ విషయాలని ఏదైతే యాక్సెప్ట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఇంత మంచి స్కీమ్స్ని మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇటువంటి స్కీమ్స్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పాల్సింది పోయి సిగ్గుశరం లేకుండా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. అవును, ఈరోజు నేను చాలా బలంగా గట్టిగా చెప్పగలుగుతా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక గ్రూప్ 1 పరీక్ష కానీ, గ్రూప్ 2 పరీక్ష కానీ, గ్రూప్ 3 పరీక్ష కానీ, డిఎస్సి పరీక్ష కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లు పరీక్ష